अच्छा कितना बजाज ला 1900 ओके सर ಹೆಚ್ಚನ ಕೊತ್ತಿ ಇಟ್ಲು ಅಂಚು ಅದನ್ನ ಬಾ ಪೈಗೆ ಸ್ಟಾರ್ಟ್ ಬಂಬೂಜಾ ఇవేనా పెద్ద 7 సెంటీమీటర్ల కంటే పెద్ద పెరగవు ఇంతే ఉంటాయి అంతే ఇంతే ఉంటుంది లార్వాలు ఉంటాయి కాబట్టి మస్కిటో ఫిష్ అని కూడా అంటారు కింద నుంచి లోపలికి నీళ్ళకి పెట్టండి నెక్స్ట్ ఎవరు మీరు వేసేయండి అట్లా కావాలి చేయడానికి ఉంటుంది డ్యామేజ్ తలా కొబ్బరికాయ కొట్టండి అందరూ వస్తారు సైడ్ సైడ్ ముందుకు ముందుకు అనిల్ అనిల్ ముందుకు పెట్టచ్చి విజయ్ రాని విజయ్ సంభవించే అంటువ్యాధుల బారి నుంచి ప్రజలను రక్షించే ముందస్తు చర్యల్లో భాగంగా ఈరోజు ఎంపిక చేసిన నీటి నిల్వ కేంద్రాల్లో గంబూషియా చేపలను విడుదల చేయడం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గానికి 35,000 గంబూషియా చేపలు వచ్చాయి. ఎంపిక చేసిన 13 నీటి కుంటల్లో వీటిని వదిలి ఆ కుంటల్లో బ్యాక్టీరియా ప్రబలకుండా తద్వారా అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఈ కార్యక్రమం చేశాం. రాయదుర్గం నియోజకవర్గంలో ఎక్కువ మంది పేదలు నిరుపేదలు ఉంటారు. వాళ్లకు మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు వస్తే ఎక్కువ ఖర్చు అయి ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ వర్షాకాలంలో
మీరు అంటువ్యాధుల పట్ల జాగ్రత్త వహించండి. ముఖ్యంగా జ్వరాల బారిన మీరు మీ పిల్లలు పడకుండా వేడి చేసి చల్లార్చిన నీటినే తాగండి. పరిశుభ్రమైన వాతావరణంలో మీ ఇంటిని ఉంచుకోండి. ప్రతి ఫ్రైడేను డ్రై డేగా మీరు అమలు చేసుకోండి. ప్రతి శుక్రవారం మీ ఇంట్లో ఉన్న పాత్రలు, నీటి నిల్వ చేసే డ్రమ్ములు కానీ వీటన్నిటిని క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్త నీటితో వాటిని నింపితే మీ దగ్గర బ్యాక్టీరియా ప్రబలకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దోమల లార్వా కేంద్రాలుగా నీటి నిల్వ ఉండే పాత్రలు కానీ, డ్రమ్ములు కానీ, కుంటలు కానీ ఇవి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి ఈ విషయాల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికి స్థానికంగా ఉండే వైద్యాధికారులు, సిబ్బంది, అట్లాగే మున్సిపల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. అందరూ అప్రమత్తంగా ఉండి ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ జ్వరాలు రాకుండా అందరూ కాపాడుకోవాలని నేను రాయదుర్గం ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.